లతా ఛానల్కి స్వాగతం. తొందరగా ఫాస్ట్గా తయారు చేసుకునే బ్రెడ్ బోండా రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా 8 బ్రెడ్ స్లైసుల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ల అంచులు కట్ చేసుకోవాలి. మొత్తం బ్రెడ్ స్లైసుల్ని ఇలాగే అంచులు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బ్రెడ్ స్లైసుల్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కల్ని చేయితో నలుపుకుంటూ పొడిలా తయారు చేసుకోవాలి. ఈ బ్రెడ్ పొడిలో 2 టీ స్పూన్ల బియ్యం పిండి, అలాగే 2 టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. మీకు ఇష్టమైతే గోధుమ పిండికి బదులు మైదా కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ తరిగిన క్యారెట్, 1 టీ స్పూన్ తురిమిన పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తురిమిన కరివేపాకు వేసుకోవాలి. అలాగే చిటికెడు వంట సోడా, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 3 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు చేయితో మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అందుకని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొంచెం పిండిని జారుగా తయారు చేసుకోవాలి. మరీ ఎక్కువగా జారుగా ఉండకుండా చూసుకోవాలి, అలాగే మరీ గట్టిగా ఉండకూడదు. వీడియోలో చూపిన విధంగా ఇలా బోండాలకు కావలసినంత జారుగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మీరు చూస్తున్న విధంగా బోండాని నూనెలోకి జారవిడుచుకోవాలి. ఇలా చూపుడు వేలు బొటన వేలు మధ్యలోంచి పిండిని నూనెలోకి జారవిడుచుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో 2 వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. చూశారుగా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత జల్లిగంటిలోకి తీసుకొని పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకోవాలి.
ఎంతో ఫాస్ట్గా తయారు చేసుకునే బ్రెడ్ బోండా రెడీ. ఈ బోండా ఏ చట్నీతో తీసుకున్నా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ టెస్ట్ కోసం lataChannel.comలో చూడగలరు. మరిన్ని రెసిపీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.